ఒకప్పుడు రియాన్ పరాగ్ని బిల్డప్ బాబాయ్గా చూసేవారు. చేసేది తక్కువే, చెప్పేది ఎక్కువ అన్నట్టుగా ఉండేది అతని యాటిట్యూడ్. ఎవరైనా వచ్చి సెల్ఫీలు అడిగినా తన సొమ్మేదో పోతుందన్నట్లుగా బిహేవ్ చేస్తాడు. చెన్నైతో జరిగిన ఓ మ్యాచ్ సందర్భంగా గ్రౌండ్ స్టాఫ్ రియాన్ పరాగ్ని సెల్ఫీ అడిగారు. చాలా కష్టం మీద సెల్ఫీ ఇచ్చాడు, కానీ మొబైల్ వాళ్ళపై విసిరేసి వెళ్ళిపోయాడు. ఈ వీడియోపై నెటిజన్స్ ఓ రేంజ్లో ట్రోల్స్ చేస్తున్నారు. పరాగ్ వరల్డ్ నెంబర్ 1 ప్లేయర్ అనుకుంటున్నాడు, అతనికి అంత సీన్ లేదంటూ తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. 2023 ఐపీఎల్ సందర్భంగా పరాగ్ ఓ పోస్ట్ పెట్టాడు. ఈ సీజన్లో ఒకే ఓవర్లో వరుసగా 4 ఫోర్లు కొడతానేమోనని నాకు అనిపిస్తుందంటూ ట్వీట్ చేశాడు. దాంతో అప్పట్లో పరాగ్ని బిల్డప్ బాబాయిగా చూశారు. గప్పాలు కొట్టడమే కానీ చేసేదేం ఉండదని ట్రోల్స్ చేశారు. అయితే ఇదంతా గతంలో తనపై వచ్చిన ట్రోల్స్కి ఒక్క ఇన్నింగ్స్తో సమాధానం చెప్పాడు. కేకేఆర్తో జరిగిన మ్యాచ్లో రియాన్ పరాగ్ భారీ ఇన్నింగ్స్కు తెరలేపాడు. 207 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్కు దిగిన రాజస్థాన్ రాయల్స్కు ఆరంభంలోనే వరుస షాకులు తగిలాయి. కేవలం 71 పరుగులకే మొదటి 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అప్పుడొచ్చాడు రియాన్ పరాగ్. కేవలం 45 బంతుల్లోనే 95 పరుగులతో ఊచకోత కూశాడు. 211 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేస్తూ బౌలర్లకు చుక్కలు చూపించాడు. 2023లో చెప్పినట్టుగా ఒకే ఓవర్లో 4 కాదు, ఏకంగా 5 కళ్ళు చెదిరే సిక్సర్లు బాదాడు. అయితే నెక్స్ట్ ఓవర్లో కూడా పరాగ్ ఒక 6 బాది చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలో వరుసగా 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి ప్లేయర్గా నిలిచాడు. మొయిన్ అలీ వేసిన 13 ఓవర్లలో రియాన్ పరాగ్ ఆకాశమే హద్దుగా 5 సిక్సర్లు కొట్టాడు. ఈ ఓవర్లో 32 పరుగులు వచ్చాయి. ఆ తర్వాత వరుణ్ చక్రవర్తి ఓవర్లో తొలి బంతికి సిక్సర్ బాదాడు. అంటే వరుసగా తాను ఎదుర్కొన్న 6 బంతుల్లో 6 సిక్సర్లు బాదాడు. ఇక ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన కోల్కతా నైట్ రైడర్స్ 206 పరుగులు చేయగా భారీ విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 205 పరుగులు చేసి అడుగు దూరంలో ఓటమిని చవిచూసింది.